నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీ, ఎస్పెషలీ తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కేంద్రీకృతమై నడుస్తుంది. అయితే ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయో, ఇప్పుడు జనరల్గా హైదరాబాద్ బేసే అన్ని స్టూడియోలు ఉన్నాయి. షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు వైజాగ్ కానీ, రాజమండ్రి, అలాగే విజయవాడ, తిరుపతి, కోనసీమ, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, అంటే తలకోన లాంటి ఫారెస్ట్ అవి షూటింగ్లు జరుగుతూ ఉండేవారు. అయితే స్టూడియోల ప్రభావం వచ్చేసరికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి లేవు. 2014లో బైఫ్రికేట్ అయిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత రామానాయుడు గారి స్టూడియోని అక్కడ మనకి మధురవాడ బ్యాక్ సైడ్ కొండ మీద అవకాశం ఇచ్చారు, బీచ్ రోడ్లో. సో అది రోడ్ మ్యాప్ అయ్యి కొంత కన్స్ట్రక్షన్ అయ్యింది, ఎందుకో పూర్తి స్థాయిలో అవ్వలేదు. తర్వాత మహానుభావుడు గవర్నమెంట్ వచ్చిందిగా, జగన్మోహన్ రెడ్డి గారిది, ఇంకేమీ అవ్వలేదు. అది కూడా లాస్ట్ మినిట్లో ఆ భూములు లాగేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే మీరు అభివృద్ధి ఏం చేయట్లేదు, ఇంక మా భూములు మాకు ఇచ్చేయండి. అవి కూడా ఏదైతే బోడిగుండు కొట్టించేశారో ఆ ఋషికొండని, అలాగే చేసేయాలని కూడా ప్లాన్ చేశారంట. బట్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు మంత్రి కందులు దుర్గేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ముఖ్యంగా కళాకారులను ఆదుకునే ప్రక్రియలో భాగంగా సందర్భంగా మాట్లాడుతూ, ఇకపై 4 ప్రాంతాల్లో స్టూడియోలు, ప్రస్తుతానికి ఒక్కొక్క స్టూడియోని కట్టే ప్రపోజల్లో ప్రభుత్వం ముందుకుంది. దాంతో సినీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో ఒక స్టూడియో, అలాగే విశాఖపట్నంలో ఒక స్టూడియో, రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువ షూట్ అవుతాయి కాబట్టి అక్కడ ఒక స్టూడియో, అలాగే తిరుపతిలో కూడా ఒక స్టూడియో, అంటే 4 వైపులు కూడా విస్తరించేలాగా స్టూడియోలు కట్టడం వల్ల ఇండస్ట్రీకి అవకాశాలు కల్పించి, ఇండస్ట్రీ వాళ్ళకి తక్కువ వ్యయంలోనే సినిమాలు షూటింగ్ అయ్యే పరిస్థితి కల్పించేలాగా కళాకారుల్ని ఆదుకుంటే, తద్వారా ప్రొడ్యూసర్లు కూడా ఆదుకుంటే, ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునరేషన్ కళాకారులకు ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సహకరించినట్టుగా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి ముందుకొచ్చి సినిమాలు తీయడానికి వస్తారు. ఇవాళ రేపు సినిమాలు కోట్లలో నిర్మాణం అవుతున్న నేపథ్యంలో చిన్న సినిమాలకి ఆదరణ తక్కువ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని 4 స్టూడియోలు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి భూమి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కేటాయించడం, ఈ త్వరితగతిన, అంటే వాళ్ళు సుమారుగా 1 సంవత్సరం పాటు టైం ఎంతో ఇచ్చి ఎంఓఏలు చేసుకొని, ఆ సంవత్సరంలో స్టూడియో కంప్లీట్, కనీసం కొంతపాటైనా స్టూడియో పూర్తయి అక్కడ కార్యక్రమాలు, షూటింగ్లు నిర్వహించాలనే తపనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా ఒక ప్రకటనలో విడుదల చేశారు. చూద్దాం మరి 4 స్టూడియోలు, 4 వైపులు 4 స్టూడియోలు వచ్చినా, లేదా ఒక దగ్గర కేంద్రీకృతమై ప్రస్తుతానికి 2 స్టూడియోలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఇండస్ట్రీ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అది